నేను వచ్చినప్పుడు నాకు ఈ శివశక్తి అవతారం లేదు వాస్తవానికి. కానీ తర్వాత నాలో భక్తి అనేది పెరిగిపోయింది. ఆయన మీద నమ్మకం కలిగింది. ఎంతోమందికి సంతానం లేని వాళ్ళకి సంతానం ఇచ్చాడు, గూడు లేని వాళ్ళకి గూడు ఇచ్చాడు. మరి బాధల్లో ఉన్న వాళ్ళు కూడా కష్టాలు తీరి ఆ శివపార్వతులను దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో అంగరంగ వైభవంగా ఆ తలంబరాలు మోసుకొచ్చి ఆ ఒడిబియ్యం తీసుకొచ్చి వాళ్ళకి వివాహం జరిగే ఆ శక్తిని మాకు కలిగించినందుకు ఆయనకి ధన్యవాదాలు. హరహర మహాదేవ శంభో శంకర. ఆ శివ కళ్యాణానికి చూడండి ఎంతమంది భక్తులు, ఎంతమంది శివశక్తులు వచ్చారో. ఈ వేడుక పోయినేడు కన్నా ఈ ఏడు ఇంకా చాలా చాలా అంటే అసలు అది చెప్పలేము. అసలు అడుగడుగు కూడా ఆయన అక్షింతలే తప్పనిచ్చి దారి అనేది కనపడకుండా అయ్యింది. ఇంకా మళ్ళీ సంవత్సరం కూడా ఇంతకన్నా అంగరంగ వైభవంగా ఆయన చడిపించుకుంటాడని మాకు పలికిచ్చాడు. ఆయన పేరు ఇంకా మారుమోత మోగే సమయం దగ్గర పడిపోయింది. ఎక్కడెక్కడి నుంచో ఇవరి ప్రాంతాల నుంచి కూడా వస్తారు. మరి అలాగే రాబోయే టైంలో శ్రీరామరామి కళ్యాణం వస్తుంది. ఆ కళ్యాణానికి మా శివశక్తులు 9 మంది అక్కా చెల్లెళ్ళు, మా గురుస్వామి చక్రీ స్వామి, మరి అలాగే ఒడిబియ్యం తీసుకొని బోనం తీసుకొని ఆయన వివాహానికే కానీ ఆయన వేడుకలకే కానీ ఆడుకుంటా ఆటపాటలతో అంగరంగ వైభవంగా మేము ఈ గుడికి రావాలనుకుంటున్నాం, వస్తున్నాం. అమాస వెళ్ళిన తెల్లారి నుంచి మా వేడుకలు మొదలవుతాయి. ఇక్కడ అందరూ కూడా భక్తులందరూ కూడా రావాలని పేరు పేరున కోరుకుంటున్నాను. మరి ఆ రామలక్ష్మణులు కూడా మనం ఆ శివ ద్వారాగా తలుసుకోవాలని హరహర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ. అందరికీ నమస్తే. నా పేరు స్నేహ. నేను వరంగల్ నుంచి వచ్చాను, తెలంగాణ వాసురాలు. నేను ఇక్కడ ఈ శివ కళ్యాణంకి మేము ముఖ్యంగా భక్తులతో పాటు మా ట్రాన్స్జెండర్లు, మా శివశక్తులు, మా జోగినీలు అందరం కూడా ఈ శివ కళ్యాణానికి హాజరవుతాము. ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా రాజరాజేశ్వర స్వామి వారికి ముఖ్యమైన మా యొక్క పాత్ర ఇక్కడ మా సాంప్రదాయం ఏంటి అంటే ఇక్కడ శివుణ్ణి పెళ్లి చేసుకుంటాము. ఇక్కడ మేము జోగినీలు కానీ శివశక్తులు కానీ మా ట్రాన్స్జెండర్ శివుణ్ణి పెళ్లి చేసుకుంటాము. రుద్రాక్షతో మేము తాళి కట్టుకుంటాము. ఇక్కడ ఆ తాళితో మేము శివుణ్ణి సాక్షాత్ శివుణ్ణి మేము పెళ్లి చేసుకుంటూ భావిస్తాము. భావించిన తర్వాత మేమందరం కూడా శివ కళ్యాణానికి ఇక్కడికి వచ్చినప్పుడు తలంబ్రాలతో పట్టు వస్త్రాలతో ఇక్కడికి వచ్చి స్వామివారి ముందు కూర్చొని వారి పెళ్లి జరిగేటప్పుడు తలంబ్రాలు మేము పోసుకుంటాము. అదేవిధంగా ఆ స్వామివారి అమ్మవారికి జీలకర్ర బెల్లం పెట్టే ముందు మేము జీలకర్ర బెల్లం పెట్టుకుంటాము. ఆ అమ్మవారికి ఆ తలంబ్రాలు పోసే ముందు మేము తలంబ్రాలు పోసుకుంటాము. సాక్షాత్తు ఆ శివయ్యని మేము కూడా ఈరోజు పెళ్లి చేస్తున్నట్టుగా భావిస్తాము. ఇది అంగరంగ వైభవంగా భక్తులతో అదేవిధంగా మేమందరం కూడా పండుగ జరుపుకోవడం మాకు నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. ఈసారి శివ కళ్యాణంలో మాత్రం మాకు వసతులు చాలా బాగా మంచి కల్పించారు. ఒకప్పుడు మేము గుడి లోపల చేసేవారు శివ కళ్యాణం, కానీ ఈసారి బయట అంటే మన గుడి ప్రాంగణంలో బయట పెట్టి చాలా మందికి చూసే విధంగా అవకాశం కల్పించారు దేవాదాయ శాఖ వారు, వేములవాడ వారు. నిజంగా ఇది మేమందరం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఈ పెళ్లి జరిగేటప్పుడు మేమందరం కూడా ఆ శివయ్య ఆశీస్సులు ప్రతి ఒక్కరి ఇంటిపైన ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధించాలని, అదేవిధంగా ప్రతి ఒక్కరు కోరికలు నెరవేర్చామని ఈ గుడి మెట్లెక్కుతాం. మనం అందరం కూడా ఆ శివయ్య కళ్యాణంలో ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఏవేవిధ కోరికలు అవన్నీ నెరవేర్చాలని శివయ్యని మనస్ఫూర్తిగా మేమందరం కలిసి కూడా కోరుకున్నాము. నా పేరు సంగీతనండి. 8 సంవత్సరాల నుంచి మాతతో మేము వస్తున్నామండి. పోయిన ఇయర్ కన్నా ఈ ఇయర్ మస్తు మంచిగా అయింది. కళ్యాణం బాగా అయింది. ఎప్పటికీ ఇలానే కావాలని మన నుంచి భక్తితో వస్తున్నాం మేము ఇక్కడికి. మొత్తం అక్షంతలు తప్పించి ఇంకా ఏమి కనబడతలేవండి. ఇంకా జనాలు ఇలా మంచిగా ఉండాలి, భక్తితో దేవుడికి ఇంకా ఎక్కువగా రావాలి, 100లలో 1000లలో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అదండి ఏంటంటే అసలు ఇలా చూస్తే కళ్ళల్లో అసలు శివుడు కనబడకుండా అక్షంతలే మొత్తం అసలు ఎంత బాగా అనిపిస్తుందంటే అంత బాగా అనిపిస్తుందండి. రియల్గా చూడాలంటే కొంచెం అదృష్టమై ఉండాలి శివయ్యని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ప్రత్యేకత అంటే పోయిన ఇయర్ కన్నా ఈ ఇయర్ బాగుందండి. మస్తు మంచిగా అనిపిస్తుంది కళ్యాణం. ఇక్కడికన్నా అక్కడైతే బాగుంటుంది కళ్యాణం అనేది, అంతే, అంతకుమించి ఏం లేదండి. చాలా బాగుంది. నమ్మకంగా ఇంకా 1000ల భక్తులు తల్లి రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మరి జైత్యాల డిస్టిక్ అండి, రాయికల్ మండల్ దావన్పల్లి గ్రామం మూల ప్రాంతం నుంచి వచ్చినాం మేము. ప్రతి సంవత్సరం ఇట్లా శివయ్య కళ్యాణంకి వస్తుంటాము. శివపార్వతులు అనేది ఇవల్ల ప్రత్యేకించింది ఏంటంటే శివయ్య కళ్యాణము చాలా వైభవంగా జరుగుతుంది. ఇక్కడికి శివపార్వతులు అనేది భక్తి శ్రద్ధలతోటి శివపార్వతులందరూ శివగణాదులందరూ భక్తి శ్రద్ధలతోటి ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకొని అందరూ
తలవాలు పోసుకుంటారు. స్వామివారి యొక్క కళ్యాణం అయిన తర్వాత శివపార్వతులు అనేది స్వామివారు కళ్యాణం తలవాలు పోసుకుంటే అందరూ ఆరోగ్యాలతోటి ఉండాలని చెప్పేసి అందరూ కూడా అదే తలవాలు భావించుకొని స్వామివారి తలవాలు భావించుకొని అందరూ ఆ యొక్క వృక్షం ఉంది, టెంపుల్ ముంగట వృక్షం ఉంది, ఆ వృక్షం కింద అందరూ కూడా శివపార్వతులు, శివగణాదులు, శివశక్తులు అందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి తలవాలు పోసుకుంటారండి. ఇక్కడ మాది కరీంనగర్ నుండి వచ్చేసాము. ఎందుకంటే వేములవాడ రాజన్న అంటే ఎప్పటి నుండో ఒక చింత చెట్టు కింద నిలిచి ఈ రోజున 1000 లక్షల కోట్ల మంది భక్తురాలుగా ఆ శివయ్య ఆశీస్సులతోటి అందరూ చాలా ఉత్సాహంగా ఆ శివయ్య అందుబాటులో ఉండి మాకు అనుకున్న పనులన్నీ సక్రమంగా మాకు తీర్చిదిద్దుతున్నాడు. ఎందుకనంటే మా కాంగ్రెస్ పార్టీ, నేను ఒక కరీంనగర్ జిల్లా అసెంబ్లీ అధ్యక్షురాలు. నేను ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా ఇంకా చాలా చేయాలని కూడా మన ప్రభుత్వం చాలా ఆలోచించి ఒక అడుగు ముందుకు వేసుకున్నాము. మళ్ళీ సంవత్సరానికి తిరిగేసరికి ఇంకా లక్షల కోట్ల మంది ఇక్కడికి వచ్చేలాగా మేము గుర్తిస్తామని విజ్ఞప్తిగా కోరుకుంటున్నాము. మాది సిరిసిల్ల. మేము సిరిసిల్ల నుంచి వేములవాడకు వచ్చినాము. ఇవాళ శివ కళ్యాణం, పార్వతీ పరమేశ్వర్ల కళ్యాణం. ఈరోజు అందరికీ సంతోషం అనిపించింది. ఈ శివుంది బ్రహ్మాండమైన పెళ్ళి ఉత్సవాలు జరుగుతున్నాయి. మంచిగా అందరికీ కూడా సౌలత్ మంచిగా ఉంది. ఈసారి మంచిగా ఉన్నట్టు నాకు ఏసారి మంచిగా అనిపించలేదు, ఈసారి మాత్రం మంచిగా అనిపించింది. ఎందుకంటే ఆగమాగం లేదు, ఎక్కడ అంత ప్రశాంతంగా జరిగింది, మంచిగా ఉంది. ఏర్పాట్లు మంచిగా జరిగినాయి. అందరికి వాటర్ సప్లై కూడా అన్నీ మంచిగా, భోజనాల సప్లై అన్నీ బాగున్నాయి ఇక్కడ. అంతే, ఇప్పటికి ఇట్లనే జరగాలి. అందరూ సంతోషంగా ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. మాది కరీంనగర్ జిల్లా గంగాధర మండలం, మాది రాలేపల్లి చెర్లపల్లి. నా పేరు ముత్తయ్య. అంటే ఇక్కడ దేవాలయం మీద శివ కళ్యాణం జరుగుతుందని 4 రోజులు వచ్చి ఇక్కడ మేము ఉన్నాం. ఇన్ని రోజులు బట్టి గుళ్ళే జరిగింది. ఇప్పుడు బయటకు వచ్చిండు, మంది ఒత్తటం అవుతుంది, అక్కడ సరిపోతలేదని బయటకు తీసిరు దేవుని. అయినా ఇక్కడ మాకు ఇలా సంతోషంగా జరిగింది. ఇక్కడ దేవుని పండగ పెళ్ళి అయితే మాకు వైభోగంగా అనిపించింది. వీడికి మాకు ఆనందమే ఉన్నది. నేను 20 సంవత్సరాల దేవుని నమ్మి 20 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం తప్పకుండానే వస్తున్నా, శాతనైనంత వరకు. ఈ శాతగా అన్నాడు ఎట్లయితే అట్లా దేవుడే ఉన్నాడు, నేనే ఉన్నాను. మాకు అది ఇంతవరకు అంత మంచిగానే జరిగింది. నా పేరు విలాసరావు. నేను సైనికపురి హైదరాబాద్లో ఉంటాం. మేము ఇక్కడ ప్రతి సంవత్సరము ఈ రాజరాజేశ్వర కళ్యాణానికి రావడం జరుగుతుంది. ఇది ఒక అద్భుతమైనటువంటి ఘట్టము. చాలామంది పార్వతులు ఇక్కడికి వచ్చి స్వామివారి యొక్క ఆశీస్సులు తీసుకుంటారు. దీని యొక్క విశిష్టత ఏంటిదనంటే, ఇక్కడికి ఎవరైతే కళ్యాణంకు వస్తారో వాళ్లకు వైధవ్యం అనేటువంటిది రాదు అనేటువంటిది ఒకటి చాలా కాలం నుంచి ఒకటి నానుడి ఉన్నది. కాబట్టి ఎన్నో సంవత్సరాల నుంచి శివ కళ్యాణానికి రాజరాజేశ్వర స్వామికి సన్నిధికి రావడం జరుగుతున్నది. సో చాలామంది ఇక్కడ కార్యక్రమంకు విచ్చేసినటువంటి భక్తులు ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలన్నీ కూడా చాలా చక్కగా చేసినారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారాలండి. మీ అందరికీ తెలుసు, ఈరోజు శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో శివ కళ్యాణం జరుగుతుంది. కానీ ఈసారి మాత్రం చాలా కన్నుల పండుగగా అనిపిస్తుందండి. ప్రతి సంవత్సరము గుళ్ళో చేసేవారు, కానీ ఇప్పుడు దేవస్థానం ప్రాంగణంలో జరిపారు. మాకు చాలా సంతోషకరమైన విషయము. మేము ఆ దేవుణ్ణి భావిస్తూ పసుపు కొమ్ము మెడలో కట్టుకొని, అలాగే జీలకర్ర బెల్లం పెట్టుకొని, తలంబ్రాలు పోసుకొని, తెలంగాణలో ఉన్న ప్రజలందరూ అష్ట ఐశ్వర్యాలతో, భోగ భాగ్యాలతో, సుఖ సంతోషాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మీ ఆరోహి ఎర్ర. మాది వేములవాడనే. ఈ సంవత్సరము మంచిగా జరిగింది శివ కళ్యాణము. మంచిగా వాటర్ అయినా అన్నమైనా మంచిగా పెడుతున్నారు. పోయిన సంవత్సరానికంటే ఈ సంవత్సరము మంచిగా పెట్టిండ్రు. అన్ని దేవుళ్ళ దయ వలన అందరూ మంచిగా ఉండాలని కోరుచున్నాను.